ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే రావాలి. స్టార్టింగ్లోనే 32,000 పైగా శాలరీ అయితే పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకుండా బ్యాంక్ జాబ్స్ కావాలనుకున్న వారికి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోవడం మర్చిపోకండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ప్రముఖ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు నుండి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిక్రూట్మెంట్ సంబంధించి చూసుకుంటే ఒకటే ఎగ్జామ్ అయితే పెడతారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. సింగిల్ అటెంప్ట్ ఎగ్జామ్ అయితే ఉంది. ఒకసారి అయితే మీకు ఎగ్జామ్ గురించి చూపిస్తాను. దాని గురించి డీటెయిల్స్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఉన్నాయి, అసలు మనకు పోర్షన్ ఏంది, మనం ఏం చదువుకోవాలి అనేది మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇవైతే ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి. మనకైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి రీజనింగ్కి 40, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40, యాప్టిట్యూడ్కి 40, జనరల్ అవేర్నెస్కి 40, కంప్యూటర్ నాలెడ్జ్కి 40, టోటల్ 200 కండి. మ్యాక్సిమం మార్క్స్ 200. ఓన్లీ ఎగ్జామ్ అయితే మనకు ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి ఈ సబ్జెక్ట్కి 25 మినిట్స్ అయితే ఉంది. టోటల్ 120 మినిట్స్, అంటే 2 అవర్స్ వరకు మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెగిటివ్ మార్క్స్ అయితే కూడా ఉన్నవి. ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25 ఉంది. -0.25 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా అని ఉంది. పాన్ ఇండియా అంటే మనం ఎక్కడైనా రాసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి జూనియర్ ఆఫీస్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 25 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్కి అయితే 21 ఏజ్ నుంచి 28 వరకు అయితే అప్లై చేయొచ్చు. అంటే 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్కి, 21 నుంచి 25 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళు అయితే జూనియర్ ఆఫీసర్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 780 రూపాయలు మాత్రమే పర్ క్యాండిడేట్కి, ఇంక్లూజెస్ ఆఫ్ ఆల్ జిఎస్టీ అనేది ఇచ్చిండు. మరి ఇది కూడా ఒకసారి చూసుకొని మరి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం మేము యూట్యూబ్లో, డిస్క్రిప్షన్లో అయితే పెడతాం. ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేసుకునండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఆర్ CGP ఆఫ్ 6.0 అండ్ అబోవ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏ డిగ్రీ అయినా ఉండొచ్చు, డిగ్రీ అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. విత్ 60% ఆర్ CGP 6.0 అని అయితే ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ కూడా ఎనీ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% ఆఫ్ మార్క్స్. సేమ్ దీనికి జూనియర్ ఆఫీసర్కి అయితే సేమ్ ఉంది పర్సంటేజ్. సో ఇది కూడా చెక్ చేసుకోనండి. ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఢిల్లీ, ముంబై ఇవన్నీ చాలా ఉన్నాయి. మన హైదరాబాద్ కూడా ఉంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్స్. మనకి అనుకూలంగా ఉన్న దాన్ని బట్టి మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. సెంటర్స్ అయితే హైదరాబాద్లో కూడా ఉంది, కావాలంటే అప్లై చేసుకునండి. అప్లికేషన్ డేట్ వచ్చేసి 23/6/2025 నుంచి 12/7/2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అంటే జూన్ 23 నుంచి జూలై 12వ తారీఖు వరకు అయితే ఇది వెబ్సైట్, ఈ లింక్ అనేది అయితే ఓపెన్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏ కేటగిరీ వాళ్ళకన్నా ఒకటే ఫీ ఉంది. ఎగ్జామ్ ఫీ అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే సేమ్ ఉన్నవి. మనం అప్లై చేసుకునే ముందు మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్న ఆర్ రైట్ థంబ్ ఇంప్రెషన్ అన్న మనకైతే కావాలి. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఇచ్చిండు. ఇది కూడా మనం ఒక స్కాన్ చేసుకొని అయితే ఒక కాపీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఈ డీటెయిల్స్, ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ ఏవైతే ఉన్నావో ఇవన్నీ ఒక కాపీ అయితే చేసుకొని మనం స్కాన్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. మనం అప్లై చేసుకోకుండా ముందు ఇవన్నీ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ మోడే ఉంది, ఆఫ్లైన్ మోడ్ అయితే లేదు. ఒక్కసారి అమౌంట్ కట్టామనుకో నాన్ రిఫండబుల్ అవుతుంది. మన అమౌంట్ అయితే మనకి రిటర్న్ రావు. మనం ఏ
ఎక్విప్మెంట్ అయినా యూజ్ చేసుకొని అయితే కట్టవచ్చు. డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్యాష్ కానీ, మొబైల్ వాలెట్స్ ఎలాంటిదన్నా యూజ్ చేసుకొని అయితే కట్టవచ్చు. ఆఫ్టర్ సబ్మిటింగ్ యువర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ప్లీజ్ వెయిట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వర్. డోంట్ ప్రెస్ బ్యాక్ ఆర్ రిప్రెస్ బటన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డబుల్ ఛార్జెస్. ఇది మీకు అంత అవసరం లేదు. ఎగ్జామ్ మన పేమెంట్ అయిపోయినాక ఒకటేసారి బ్యాక్ రావడం కానీ, రిఫ్రెష్ చేయడం కానీ అలాంటివి చేయకండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాము. అప్లై చేసుకున్న వాళ్ళని కూడా అప్లై చేసుకునండి. ఇదైతే మంచి అవకాశం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ అటెంప్ట్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాయంగానే మీరు డైరెక్ట్ సెలెక్షనే ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే లేదు. కాబట్టి మంచిగా ఉపయోగించుకునండి అవకాశాన్ని. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ రూపంలో చెప్పేయండి. కమెంట్ సెక్షన్ ఉందిగా, అందులో వెళ్ళేసి చెప్పేయండి. మా ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.